నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య లాస్ట్ ఇయర్ జూలైలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కేసు కింద నమోదైంది. అప్పుడే కేసు అయింది, ఇప్పుడు విచారణకు రావాలి అన్నట్టుగా నోటీసులు జారీ చేశారు. సో ఏంటంటే వాలంటీర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించి ఆయన దిగజారేలాగా ఆరోపణలు చేశారనేటువంటి దానికి సంబంధించి కేసు నమోదైంది. సెక్షన్ 499 అలాగే 500 కింద కేసు నమోదు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా గుంటూరు కోర్టులో పవన్ కళ్యాణ్ హాజరవ్వాలన్నట్లుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ వారాహి యాత్రలో వాలంటీర్ల పైన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అవి వాలంటీర్ల మనోధైర్యాన్ని తగ్గించేలాగా ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించి కూడా ప్రతిష్ట దిగజారేలాగా ఉన్నాయి కామెంట్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి ఈ రెండు అంశాలే తీసుకోవడం, దాని మీద కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 499 అలాగే 500 కేసు సెక్షన్స్ నమోదు చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరవ్వాలి, గుంటూరు కోర్టుకు సంబంధించి హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాల్సి ఏంటి అంటారు? ఏంటి ఫస్ట్ యాక్చువల్గా ఈ సిట్యువేషన్ని జగన్ ప్రభుత్వం యూటిలైజ్ చేసిందని మనం అనుకుందాం. అంటే రీజన్, వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రచారాలకు వెళ్తున్నారు, ఇద్దరు కలిసి పార్టీని ప్రభావితం చేద్దామని అనుకుంటున్నారు, అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్స్ని బలపరచాలనుకుంటున్నారు. ఈ టైంలోనే వీళ్ళకి కత్తెరేయచ్చు. కత్తెరేయడం అంటే ఎట్లా? ఓ పక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నొక్కొచ్చు. నెక్స్ట్ అలాగే ఆ మధ్య వాలంటీర్లని ఏదో అన్నాడు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాజద్రోహం కేసు నమోదైంది, అది కూడా గొంతు నొక్కొచ్చు. అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఈ బహిరంగ సభలు అని చెప్పి వెళ్తున్నారు కదా, రోజు ఏదో రోజు చోట నొక్కొచ్చు. దీన్ని మంచిగా టైంకి యూటిలైజ్ చేసుకుందామని ప్రభుత్వం కూడా ఆలోచించడంలో తప్పు లేదు. అఫ్ కోర్స్ బికాస్ వాళ్ళ డ్యూటీ అది కాబట్టి ప్రతిపక్షాలని ఎప్పుడు నొక్కాలనే చూస్తూ ఉంటారు. ఇకపోతే ఈయన ఏం చేశాడు అనేది చూద్దాం. బేసికలీ మనకి కేరళ స్టోరీ వచ్చింది సినిమా. కేరళలో గత ఇన్ని సంవత్సరాలలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి అనగానే దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏంటి బాబు ఇలా చేశారు, ఏం జరిగిందా అని. సుదీప్తో సేన్ అండ్ అలాగే విపుల్ షా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సినిమాని కొత్తగా ప్రచారం చేద్దాం అనుకుని హ్యూమన్ ట్రాఫికింగ్, లవ్ జిహాద్ ఈ అంశాలని మిళితం చేసినటువంటి సినిమాని వెరైటీ కోణంలో ప్రచారం చేశారు. ఏమని? ఇంతమంది మిస్సింగ్ అని, ఇంతమంది మంచి లెక్కలతో సహా. సీఎం కూడా ఉలికిపడ్డాడు. ఏం జరుగుతుంది ఏంటి అసలు, ఈ సినిమాని బ్యాన్ చేయండి అని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. అయినా సరే సినిమా ఆడింది. 15 కోట్లతో సినిమా తీస్తే 300 కోట్లు వసూలు చేసింది. ఎంత బ్యాన్ అయినప్పటికీ నిన్ననో మొన్ననో ఆఫ్టర్ 9 months తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. అది బాగుంది. నెలకు ఒకసారి రోడ్డు ఎక్కుతాడు పవన్ కళ్యాణ్, అదేదో బండి వేసుకొని, వారాహి. ఓకేనా? సో అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకసారి రావడం. ఆ నెలంతా ఏం జరిగింది ఆ పరిసరాల్లో అసలు ఏం తెలియదు ఆయనకి. బేసికలీ ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్రిప్ట్లో 90% తోలు తీస్తా, నార తీస్తా, కడిగి పారేస్తా, ఉతికి ఆరేస్తా అని చెప్పేసి 4 మాటలు మాట్లాడడం, ఆ వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేయడం, ఆ మేనరిజంలతో వెళ్ళిపోతాడు అంతే. అట్లా ఆ టైంలో కేరళ స్టోరీ రిలీజ్ అయిన ఈ ప్రచారం రిలీజ్ అయిన టైంలోనే 1 month గ్యాప్లోనే ఇదేదో భలే బాగుందే కొత్తగా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏం చేశాడంటే వాలంటీర్లను పెట్టుకున్నాడు. ప్రతి ఊర్లో 50 మంది హౌసెస్ కలిపి వాలంటీర్. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళు వెళ్ళి ఆ వాలంటీర్లను అడిగితే బాబు 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 మాకు ఇదేదో కావాలని ఉంది, నువ్వు కొంచెం చూసి పెట్టు అంటే వీళ్ళు వెళ్ళి చెప్పడం, ఆ వాలంటీర్లు ఎవరికి ఏం కావాలో చూసుకోవడం. అంటే ఓ 50 ఇళ్ళ మీద ఆయనకు పట్టు ఉంటుంది. ఎట్లా అయితే మనకి మున్సిపల్ విషయానికి వెళ్తే వార్డుకి ఒక కౌన్సిలర్ ఉంటారో, అందరికి కలిపి ఒక మేయర్ ఉంటాడు, కార్పొరేటర్ ఉంటాడు ఏరియాకి, అలా కొత్త వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన పెట్టుకున్నాడు. అఫ్ కోర్స్ అది ఆయనకు లాభమా నష్టమా అంటే ఆయన లాభం కోసం పెట్టుకున్నాడని చెప్పుకుందాం. వై? బికాస్ ప్రతి 50 ఇళ్ళకి ఒక మన మనిషి ఒకడు ఉన్నాడు అంటే ఎన్నో కొన్ని ఓట్లను ప్రభావితం చేయొచ్చు కదా. ఆయన టాలెంట్ అనుకుందాం, అది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో అలా ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే
మనం ఎంత తిరిగినా ఏం చేసినా వేస్ట్. ప్రతి 50 ఇళ్లకు సంబంధించినటువంటి డేటా వాలంటీర్ల దగ్గర ఉంది. తను ప్రభావితం చేస్తే చాలా మంది ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం ఈ వాలంటీర్ వ్యవస్థని అక్కడ లేకుండా చేస్తే బాగుంటుంది. అలా లేకుండా చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ మీద ఏదైనా ఒక ఆరోపణలు చేయాలి, అంటే ఒక ఎలిగేషన్ పాస్ చేయాలి. ఎలిగేషన్ ఇన్ సెన్స్ వీళ్ళు ఏమన్నారు, అమ్మాయిలు మిస్సింగ్, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అమ్మాయిల డేటాలు తీస్తున్నారు, అమ్మాయిల డేటాలు తీసేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. నేను యాక్చువల్లీ బేసికలీ మిస్సింగ్ అనేది వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు. ఆయనకి రెండింటికి తేడా తెలియక మిస్సింగ్ అనే పదాన్ని టంగ్ స్లిప్ అయి వాడాడు. ఆ మిస్సింగ్ అనే పదం వాడినప్పుడు ఏంటంటే దానికి ఆధారాలు కావాలి. ఆధారాలు ఇన్ సెన్స్ ఎన్ని పోలీస్ స్టేషన్ల పైన ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అనే కేసులు నమోదయ్యాయి, మిస్సింగ్ కేసులు నమోదైన తర్వాత వాళ్ళు ఎంత త్వరగా వాటిని ఛేదించారు, ఎంతమంది దొరికారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఏమైంది, వాట్ హ్యాపెండ్. ఇట్లా చూసుకుంటే అప్పుడు ఆ డేటా ప్రకారంగా 30,000 చిల్లర, అంటే ఇండియాలో 9th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అంతకుముందు చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ 9th ప్లేస్లో ఉండగా 32,000 పైచిలకు 297 సమ్ చేంజ్ వస్తే దాని రికవరీ రేటు కూడా అంతే ఫాస్ట్గా ఉంటే ఒక 200 మెంబర్స్ది లేవు. ఆ 200-300 మెంబర్స్ ఏమయ్యారు అంటే అందులో కొంతమంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని, మిస్ అయిన అమ్మాయిలు, ఇంకొంతమంది వేరే వాళ్ళతో అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయారు వేరే రాష్ట్రాలకి ఎక్కడికో, పేరెంట్స్కి ఇష్టం లేకుండా. ఇలాంటి కేసులు ఉన్నాయి. సో దాన్ని మిస్సింగ్ అనే దాన్ని ఇతను హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా మాట్లాడాడు. అలా మాట్లాడేసరికి వాళ్ళ మీద ఒక తెలుసో తెలియకో ఆధారాలు లేకుండా ఒక ఎలిగేషన్ పాస్ చేసినట్టు అయింది. ఎలిగేషన్ పాస్ చేశాడు కాబట్టి ఆధారాలు చూపించమని ఆయన అడిగారు. ఆయన దగ్గర ఏమో నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా, నేను ఆ రోజు చెప్తా, ఈ రోజు చెప్తా అని అన్నాడు. లాస్ట్కి ఏ రోజు అయితే చెప్పాలని వచ్చాడో అప్పుడు మళ్ళీ మాట దాటేశాడు. ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతా, నా ఇష్టం అన్నాడు. అట్లా కుదరదండి, కోర్టుకి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఒక ఎలిగేషన్ పాస్ చేశారు, ఒక వ్యవస్థని మీరు తప్పు పట్టారు అంటే అది రాజద్రోహం కేసు కింద వస్తుంది. దాన్ని పెట్టింది ప్రభుత్వం. మీరు తెలుసో తెలియకో అన్నారు, సరే మీరు తెలిసి ఉన్నప్పుడు ఏవో మాకు పెట్టండి, మీరు పెడితే మేము దాని గురించి మాట్లాడతామని చెప్పేసి వాళ్ళంటే అది అప్పుడు కాస్త ఓ పవన్ రేపురా అంటుంటే ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ రాగా ఇప్పుడు అదనపు కోర్టుకి కేసు బదిలీ అయింది. వాళ్ళ దగ్గరికి కేసు రాగానే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎందుకు ఇన్ని రోజుల నుంచి అటెండెన్స్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా పలానా డేట్కి మీరు రండి, దీని గురించి మనం విచారణ చేపడదామని చెప్పేసి అన్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇకపోతే మనకి ఎప్పుడైనా సరే పొలిటికల్ అంటే ఒక పొలిటీషియన్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ప్రచారంలో దిగినప్పుడు జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే అయితే వాక్చాతుర్యమైనా ఉండాలి, లేకపోతే ఆయన ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్. సో ఏ పొలిటీషియన్ అయినా, ఒక పొలిటీషియన్ అనే అతను జనాల్లోకి వెళ్ళినప్పుడు అతను వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటే, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే అయితే వాక్చాతుర్యంతో అట్రాక్ట్ అయినా చేయాలి, అయితే వాక్చాతుర్యంతో వాళ్ళని అట్రాక్ట్ అయినా చేయాలి, లేదా ఆయనకున్నటువంటి పర్సనాలిటీతో ఎంటర్టైన్ అయినా చేయాలి. ఈ రెండు చేసుకొని వాళ్ళని గ్రాప్ చేసుకోవాలి, వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేసుకునేలాగా ఉండాలి. అంతే తప్ప లేదు అన్నా కూడా ఏ అధికారంలో ప్రభుత్వం పైన లేదా నీకు అపోజిషన్ పార్టీ పైన అయినా సరే నువ్వు ఆధారాలు ఏమైనా ఉంటే ఎలిగేషన్స్ పాస్ చేయి, ఆధారాలు లేకపోతే కనీసం విమర్శలు పాస్ చేయి. అంతేకాని ఒక వ్యవస్థ పైన కానీ ఒక దేని గురించి అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ పైన కానీ మనం ఏదన్నా ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నామంటే ఆధారాలు రుజువులతో మాట్లాడాలి. అవి లేకుండా మాట్లాడితే ఇలాంటి కేసులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అండర్ 499 and 500 సెక్షన్ కింద ఇతనికి కనీసం ఒక 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, జరిమానా పడే అవకాశం ఉంది, కొన్నిసార్లు 2 వేసినా ఆశ్చర్యం లేదు. ఇది ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒంటరి మహిళల ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ అవుతుంది. సో ఒంటరి మహిళ అనేప్పుడు మిస్ అయిన తర్వాత ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. సో కంప్లైంట్ లేకుండా కూడా చాలా ఉన్నాయి. అలాగా కొన్ని వేల మంది తిరిగి రాకుండా ఉన్నారని చెప్పేసి అని అన్నారు. దానికి ప్రూఫ్లు కూడా అన్నారు. మరి వాళ్ళందరి డేటా నా దగ్గర ఉంది, నాకు ఎక్కడి నుంచో సోర్స్ వచ్చింది, అది నేను బయట పెట్టాను, నాకు వాళ్ళకు మాత్రమే తెలుసు అని చెప్పాడు. ఆయన మహిళా సంఘాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, కొంతమంది మహిళా నాయకులు కావచ్చు దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ సమ్ టైమ్స్ కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పైన విచారణ జరుగుతుందా, లేకపోతే ఎవరైతే మిస్సింగ్ అయ్యారో మహిళలు వాళ్ళకి సంబంధించి విచారణ జరుగుతుందా అని చూద్దామండి కోర్టులో.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, విజ్ఞాన్. థ్యాంక్ యూ సో మచ్.